కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెంజూరు మండల కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విద్యార్థినుల నుంచి వార్డెన్ శ్రీనివాస్ లేట్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థినులు పాఠశాలకు ఆలస్యంగా హాజరయ్యారని పేర్కొంటూ ప్రతి విద్యార్థినిపై 200 ఫైన్ చెల్లించాలని ఆయన అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు చిన్నపిల్లల నుంచి ఇలా డబ్బులు వసూలు చేయడం ఏమిటని వార్డెన్ను నిలదీశారు. ఇక చూడు ఎందరి వసూలు చేస్తున్నారు చూసుకో ఒకసారి. ఇది చూడు, ఇక మనిషికి 200, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా మొత్తం వసూలు చేసిన చూడు ఒకసారి. అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళకు 200. ఎంతమంది దగ్గర తీసుకున్నారు? చాలా మంది దగ్గర తీసుకున్నారు, లైన్ పెట్టి తీసుకుంటారు. రాసుకున్నాడు కూడా. ఇప్పుడు ఉన్నారా ఆడ? బుక్ ఉంది, బుక్ కూడా ఉన్నది. మీ అమ్మాయి పేరేంది? అంకిత. ఇంటి పేరు? కొర్తెటి అంకిత. ఏ క్లాస్? 10th క్లాస్. అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకు 200. ఎంతమంది దగ్గర